ఏఎం న్యూస్ కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండల కేంద్రంలోని ఆల్ఫా కాలేజ్ సమీపంలో 40వ జాతీయ రహదారిపై శుక్రవారం వేకోజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుండి హైదరాబాద్ కు వెళ్తున్న 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి వెనకాల వైపు నుంచి ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సును వెనకాల వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ఇరుక్కున్న మృతదేహాలను పోలీసులు క్రేన్ సహాయంతో బయటికి తీశారు. జగన్ ట్రావెల్స్ బస్సులో 1, శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 3 అంబులెన్స్లలో ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దకందుకూరు మెట్ట వద్ద ఆల్ఫా ఇంజనీరింగ్ కాలేజీ వద్ద 2 హైర్ బస్సులు ఒకటి ముందు నుంచి వెళ్తూ వెనకాల నుంచి గుద్దడం జరిగినది. దీంట్లో 3 చనిపోవడం జరిగినది. 26 మందికి గాయాలైనాయి. అందరినీ ఆలగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించడమైనది. అక్కడి నుంచి నంద్యాల హాస్పిటల్కు తరలించడమైనది. చనిపోయిన వ్యక్తులు ఎవరు సార్? చనిపోయిన వ్యక్తుల యొక్క వివరాలు ఇంకా తెలియదు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి నుంచి వస్తున్నాను. అదే బస్సు అందరూ పడుకొని ఉన్నాము. సడన్గా లెఫ్ట్కి దిగి కాలువలో దిగిపోయింది బస్సు. వెనక నుంచి ఎవరో గుద్దారని చెప్పారు. ఇంకా మెల్లగా బస్సు నుంచి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. మొత్తం ఎంతమందికి గాయాలైనాయి? దాదాపు బస్సులో ఉన్న అందరికీ అయినాయి. నాకు తెలిసి 3-4 చనిపోయారని చెప్పారు. ఓకే. వెనక నుంచి అంటే వెనక ఏదైనా కృష్ణ ట్రావెల్స్ అని బస్సు. ఓకే. వెనక నుంచి ఏదైనా తగిలినట్టు మీకు కనిపించింది అక్కడ? అనిపించింది. బస్సు టోటల్ కిందకి కాలువలో వచ్చింది జగన్ ట్రావెల్స్. అక్కడ తగిలి వెనక నుంచి బిల్డింగ్ వచ్చి శ్రీకృష్ణ ట్రావెల్స్.